పాలిటెక్నిక్ కళాశాలలో నీటి పరిశుభ్రత లోపం వల్ల హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని, హాస్టల్లో త్రాగునీరు, ఆహారంలో పురుగులు రావటం వల్ల విద్యార్థులకు స్కిన్ అలర్జీలు, దురదలు వస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ ఆరోపించారు. తణుకు పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో విద్యార్థులు త్రాగే నీరు కలుషితంగా ఉండడంతో చర్మ వ్యాధులు సోకుతున్నాయని హాస్టల్ విద్యార్థులు తమకు ఫిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలో ఏఐఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తాము తినే ఆహారంలో కూడా పురుగులు వస్తున్నాయని, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సిబ్బంది ఆహార నాణ్యతపై సరైన శ్రద్ధ తీసుకోవటం లేదని వాపోయారు. ఆయా సమస్యలకు సంబంధించిన ఆధారాలను విద్యార్థి నాయకులకు చూపించి ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో నీరు, ఆహారం నాణ్యత లోపించటం విచారకరమని అన్నారు. తక్షణమే మంచినీటి శుద్ధి చర్యలు చేపట్టి ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కళాశాల సిబ్బందిని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ప్లేస్లో కూడా మీకు మొహం మీద కూడా వచ్చినట్టు ఫస్ట్ ఇయర్ అని ఎప్పుడు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చాయి నీకునా మొత్తం అందరికీ బిర్యానీ అట్లా బాగుంటుంది. అదే ఫుడ్ బాగుంటలేదు. ఓకే, మెయిన్ ప్రాబ్లం మీకు మెయిన్ వాటర్. ఇంత ముందు మెస్ అన్ని టైం టేబుల్ కింద ఉంది, టైం టేబుల్ లేదు, ఏమీ లేదు. ఏది పడితే అది పెడుతున్నారు. ఏమి అడుగుతుంటే ఏమంటున్నారు? అడుగుతుంటే ఏమంటున్నారు? అని రెండు సార్లు చెప్పు, వినలేదు. మళ్ళీ నేను మొన్న అడిగితే ప్రిన్సిపల్ నేను డైలీ వెళ్ళి చూస్తున్నాను, బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది అన్నారు. ఈ రోజు అసలు సాంబార్ అని ఇంకోటి ఏదో, ఈ రోజు చిక్కుడుకాయ, ఈ రోజు ఎగ్ ఉన్నది, చిక్కుడుకాయ ఏదో పెట్టారు. చిక్కుడుకాయ కాదు, ఈ రోజు పప్పుచారు, టిఫిన్ కూడా నచ్చింది చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, మీరు అడిగేది కాదు, మెనూలో ఉండేది కాదు, పెట్టట్లా. వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తున్నారు అంతే. అంతవరకు మరి మీరు ఫీజులు కట్టినప్పుడు మీరు అడుగుతుంటే ఏమంటారు? మీరు అడిగినప్పుడు ఏమన్నారు? బొంబాయి టెస్టింగ్ అన్నారు. ఇక్కడ కూడా కాదు, బొంబాయి టెస్టింగ్. ఇక్కడ లేదు, టెస్టింగ్ చేస్తే ల్యాబ్ లేదు. మళ్ళీ ఒకసారి కాదని, ఒకసారి కాదు చెప్పు, 3 సార్లు. సరే, ప్రతిదీ చెప్తున్నా. నేను ఇప్పుడు ఎలా అయితే మాట్లాడిన రేపు పొద్దు మీ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తా, ప్రతి కంప్లైంట్ చూస్తా. ఇప్పుడు మెస్ భోజనానికి దగ్గరకు వస్తాను, ఎలా ఉందో చూస్తాను. నాకు నచ్చలేదు అనుకో, నచ్చలేదు అంటే వార్డెన్ అన్న మార్చేద్దాం, లేకపోతే మేడం అన్న మార్చేద్దాం. ఓకేనా? ఇదైతే నేను మాట్లాడుతున్నా. రేపు పొద్దు నేను కన్ఫర్మ్ వస్తాను. నేను కంపల్సరీ అన్ని మారుతాయి. మీ వాటర్ కూడాను, మీ స్టడీ అవర్ కూడా మారుతుంది రా. ఓకేనా? ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీ స్టడీ అవర్స్ ని తీసుకెళ్ళిందో ఇదే మీకు మాటిస్తున్నా. మీ స్టడీ అవర్స్ ఎప్పుడులానే మీ రూమ్ లోనే జరుగుద్ది. అలాగని చెప్పి జరుగుద్ది చదవకుండా ఉండడం నేనంట. మీకు అంతకు ముందు ఎలాగైతే నాకు ఎవరు అన్నారు, తమ్ముడు అన్న ఇంతకు ముందు నాకు 900 వచ్చినాయి, ఇప్పుడు 800 వచ్చినాయని. అలాగే మళ్ళీ మీరు ఎందుకంటే స్టడీ అవర్స్ మార్చిన తర్వాత అదే 900 కాదు, 1000 మార్కులు మీరు తెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుంది నేను ఎక్కడంటే, ఇప్పుడు ఎలాగైతే అక్కడ నుంచి స్టడీ అవర్ తీసి మీ క్లాసులు ఎలాగైతే పెట్టేస్తానంటున్నాను, మీరు కూడా అలాగే నాకు పేరు తెప్పించుకోవాలి. ఎందుకు అన్న, స్టడీ అవర్స్ తీసి ఇక్కడ పెట్టారు కదా, మాకు ఇలా మార్కులు వచ్చినాయి, నేను తీసుకోవచ్చు. చెడ్డ పేరు వద్దు మాకు. ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా మేము అడిగినప్పుడు మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మాకు కూడా తెప్పించవద్దు. సరేనా? ఓకే, దాని గురించి ఓకేనా? వాటర్ వల్లగా జరిగింది, వేరే వాళ్ళు ఎక్కడ జరిగిందా? అడిగితే మీరు బట్టలు తుక్కుంటలేదు, వెయ్యి తుక్కుంటలేదు, సరిగ్గా ఉంచుకోవట్లేదు మీ వల్ల.
సో నేనైతే వదిలేదు లేదు. నేనైతే నేను చూసాను. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ తులసి రాధాను వివరణ కోరగా మంచినీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తున్నామని, అయితే పాతపడ్డ వాటర్ పైప్ లైన్ల కారణంగా కొన్నిసార్లు నీరు కలుషితమవుతుందని తెలిపారు. పైపులు మార్పు చేయాల్సిన అంశాన్ని ఇప్పటికే కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యార్థుల ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.